మొత్తానికి మాత్రం భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఎందుకంటే ఆయన పరిపాలనలో అనేక సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. అప్పట్లో 14వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఆయన తీసుకున్నటువంటి సంస్కరణల కారణంగా ప్రత్యేకంగా ఈరోజు ప్రపంచంలోనే 4వ స్థానంలోకి కూడా వచ్చిందని చెప్పేసి గుర్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో దానితో పాటు ఆయన సాధించినటువంటి అనేక విజయాలకు సంబంధించి కూడా ఈరోజు ఈ సంస్కరణల సభలో ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, అలాగే పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా ఆయన సంస్కరణల సభలో ఈ రోజు వాటిని స్మరించుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంటు కేంద్రాలలో ప్రత్యేకంగా ఆయన కాంస్య విగ్రహాలను అయితే ఆవిష్కరించడం జరిగింది. ఈ రోజు అమరావతిలో కూడా ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం ఇటు పల్లెలకు పట్టణాలకు కనెక్టివిటీ పెంచడంతో పాటు నదుల అనుసంధానానికి కూడా ప్రయత్నించినటువంటి వాజ్పేయి అందరికీ కూడా ఆదర్శంగా ఉంటాడు. అలాగే కేవలం ఇటు పరిపాలనే కాకుండా పోఖ్రాన్ అణు పరీక్షలలో ప్రత్యేకంగా భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల సరసన ధీటుగా నిలబెట్టినటువంటి వ్యక్తిగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందడంతో పాటు ఆయన ప్రజా కవిగా కూడా ప్రతి ఒక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రంగాలలో కూడా నిష్ణాతులైనటువంటి వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సభ ద్వారా ఇటు ముఖ్యమంత్రితో పాటు అందరూ కూడా చెప్పబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు కేంద్ర కార్యాలయానికి టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు నేతలతో కూడా ఆయన సమావేశం కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఏదైతే అధ్యక్షులు నియమించారో అలాగే అక్కడ ఉన్నటువంటి జిల్లా కార్యవర్గాన్ని నియమించారో వాటన్నిటికి కూడా ఆయన సమీక్ష చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎవరైతే కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అందరి నామినేటెడ్ పదవులైతేనేమి అలాగే పార్టీ పదవులైతేనేమి వీటన్నిటికి సంబంధించి ఇంకా అంతలేదో వాటికి సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ సమావేశం ద్వారా ఏదో ఒక పదవి వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. అలాగే పార్టీకి కష్టకాలంలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, వారికి సరైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి కూడా యువనేత నారా లోకేష్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఇప్పటికే వారానికి 2 రోజుల పాటు ఆయన కేంద్ర పార్టీ కార్యాలయంలో కూడా గడుపుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అంటే ఇప్పటి నుంచే కూడా 2029కి ఏ రకంగా పార్టీ ముందుకు పోవాలి, ఎక్కడ అసంతృప్తి ఉంది, ఎక్కడ ప్రజా సంక్షేమం అందడం లేదు, దానికి సంబంధించి అధికారులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ముందుకు వెళ్ళి వాటిని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా సూచించేటటువంటి అవకాశం ఉంది. ఉదయం అంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే మధ్యాహ్నం నుంచి కూడా ఆయన ఇటు కేంద్ర కార్యాలయం టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంలో పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వినోద్, థ్యాంక్ యూ హరికిషన్.